అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శ్రావణ్ కుమార్ ఫ్రమ్ శ్రావణ్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ ఇంప్లాంట్ సెంటర్ నంద్యాల. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకుందాం. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఉండే దంత సమస్యల గురించి మాట్లాడుకుందాం. ఎక్కువ ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే ఈవెన్ నా క్లినిక్ అయినా బయట పరిస్థితి అయినా చూసుకుంటే చిన్నపిల్లల పంటి సమస్యలు అనేది చాలా ఎక్కువగా వస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం ఫస్ట్ జంక్ ఫుడ్ తినడం, బయట చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ మోర్ షుగరీ ఫుడ్స్ ప్లస్ జంక్ ఫుడ్స్, ఇవన్నీ ఒక ముఖ్యమైన కారణం. దీంతోపాటు ఇంకా చిన్నపిల్లలు అంటే కొంతమందికి 1 or 2 years నుంచే మనకి పళ్ళని పుచ్చడం జరుగుతుంది. వాళ్ళకి మెయిన్ రీజన్ ఏంటంటే బాటిల్ ఫీడింగ్. బాటిల్ రాత్రిపూట పాలు అనేవి పాల బాటిల్ తీసుకొని అలాగే తాగి అలాగే పడుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే నోట్లో ఉన్న పాలు అనేవి అది కూడా షుగర్ సబ్స్టెన్సే. దానివల్ల మనకి ఆ బ్యాక్టీరియా అనేది చేరి మన పళ్ళు అనేది పుచ్చడం జరుగుతుంది. దీన్ని నర్సింగ్ బాడీ కెరీస్ ఆర్ ర్యాంపెంట్ కెరీస్. నర్సింగ్ బాడీ కెరీస్ అంటే పైన మొత్తము డ్యామేజ్ అవ్వడం, ర్యాంపెంట్ కెరీస్ అంటే టోటల్గా డ్యామేజ్ అవ్వడం. సో ఇలా అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మనం ప్రివెంట్ చేసుకోవడానికి ఫస్ట్ అంటే ముందే అంటే 1 or 2 years తర్వాత పిల్లలకి ఎప్పుడైతే మనకి పళ్ళు అనేవి స్టార్ట్ అయిన తర్వాత వెంటనే మనం ఒక ఫ్లోరైడ్ ట్రీట్మెంట్ కానీ తర్వాత పిట్ అండ్ ఫీజర్ సీలెన్స్ అని ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా మనం వెనక పళ్ళకి వేస్తాం. తర్వాత ఫ్లోరైడ్ ట్రీట్మెంట్ చేయడం వల్ల పళ్ళకి అనేది పుచ్చు వచ్చే అవకాశం తగ్గించేస్తుంది. పుచ్చు రాకుండా కేరీస్ రెసిస్టెన్స్ లాగా మనకి హెల్ప్ చేస్తుంది. సో ఇది మనం ముందే ప్రివెంటివ్గా చేసుకుంటే చాలా వరకు మన పుచ్చు అనేది రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. లేదు ఆల్రెడీ పుచ్చు వచ్చేసింది, బాగా పళ్ళు అనేవి డ్యామేజ్ జరిగినప్పుడు దానికి కూడా మనకి రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఉన్న ఆ సివియారిటీ బట్టి. ఫస్ట్ అసలు పిల్లల పుచ్చు రావడం వల్ల దానికి ఏమేమి సమస్యలు ఉంటాయని నేను ముందు చెప్తాను. ఫస్ట్ ర్యాంపెంట్ కేరీస్ అంటే మొత్తం అన్ని పళ్ళు పుచ్చిపోవడం. అప్పుడు మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే పిల్లోడికి ఈస్థెటిక్ అనేది మనకి చూడడం. బాబు చూసిన వెంటనే ఎవరైనా కూడా ఏంద్రా ఇలా అయిపోయినాయి ఇవి పళ్ళు అని చెప్పి అన్నప్పుడు పిల్లలకి ఏంటంటే అది డిప్రెషన్ లాగా ఫీల్ అవుతారు. వాళ్ళు నవ్వడము ఇట్లా పళ్ళు చూపించడం అనేది మానేస్తారు. సో అదొక ప్రాబ్లం ఉంటుంది. తర్వాత న్యూట్రిషన్. పిల్లలకి ఎప్పుడైతే పళ్ళు అనేవి పుచ్చిపోతాయో వాళ్ళు తిననీకి అనేది చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు హార్డ్ ఫుడ్ తినడం మానేస్తారు, నట్స్ తినడం మానేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే న్యూట్రియం ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ ఉండేది ఎక్కువ ఫ్రూట్స్లో కానీ డ్రై ఫ్రూట్స్ కానీ వేరే అదర్ హార్డ్ ఫుడ్లోనే మనకి ఎక్కువ దొరుకుతుంది. ఓన్లీ ఖాళీ రైస్తో మనకి ఏమి ఉండదు. కానీ పిల్లలు పుచ్చు వల్ల తినలేకపోవడం వల్ల వాళ్ళు అవి అవాయిడ్ చేసేస్తారు ఆటోమేటిక్గా. మనం అది తిననీకి వాళ్ళు ఇష్టం లేదనుకుంటాం కానీ వాళ్ళు తినలేక వాళ్ళు తినడం అనేది ఆపేస్తారు. సో అది మనము గమనించాల్సి వస్తుంది. ఆ న్యూట్రిషన్ తర్వాత స్పీచ్, మాట కూడా మనకి తడబడడం అనేది జరుగుతుంది చిన్నప్పుడు. అంటే 1 or 2 yearsలోనే మనకి ఆ పళ్ళు పుచ్చడం వల్ల ఏమైందంటే మనకి మాట్లాడేటప్పుడు టీత్ అనేది చాలా హెల్ప్ చేస్తాయి. గాలి అనేది ఇట్లా మనకి పాస్ అయిపోతూ ఉంటుంది పళ్ళు లేనప్పుడు. దానివల్ల ఏంటంటే మనకి కొంచెం నత్తిలాగా పళ్ళు మాట రావడం అనేది జరుగుతుంది. సో అది కూడా మనకు ఒక ప్రాబ్లం. తర్వాత నెక్స్ట్ మన దవడ ఆర్చ్ ఇంటిగ్రిటీ అంటారు. దవడ అనేది మనకి పళ్ళు ఎప్పుడైతే మనం తొందరగా తీయవలసి జరిగినా పుచ్చినా కూడా ఏమవుతుందంటే అది ముడుచుకున్నట్టు అవుతుంది. గ్రోత్ అనేది స్లో అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ థింగ్ కొత్త పళ్ళు అంటే మన పర్మనెంట్ పళ్ళు వచ్చేటప్పటికి ఈ దవడ అనేది చిన్నగా అయిపోవడం వల్ల పర్మనెంట్ పళ్ళు వచ్చేకి ఆ స్థలం సరిపోక పళ్ళు ముందుకు కానీ వెనక్కి రావడం కానీ లేదంటే ఒక్కోసారి ఎముకలు వండిపోవడం కానీ జరుగుతుంది. ఇవన్నీ సమస్యలు మనము పిల్లలలో ఇప్పుడు ఈ కాలంలో చాలా రెగ్యులర్గా చూస్తున్నాం. సో ఇది అవాయిడ్ చేయాలంటే మేము మా క్లినిక్లో చేసిన ఒక కేసు గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఆల్రెడీ బాగా పుచ్చిపోయింది పళ్ళు, పై పళ్ళు, ముందర పళ్ళు, తర్వాత వెనక పళ్ళు ఆల్మోస్ట్ చాలా వరకు పుచ్చిపోయింది. ఈ పళ్ళన్నింటినీ మనం మళ్ళీ రీస్టోర్ చేయాల్సి వస్తుంది. బాబు 5 years. సో వాళ్ళని కూర్చోబెట్టి డెంటల్ చైర్లో కూర్చోబెట్టి వాళ్ళని ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా కష్టమవుతుంది. సో ఇప్పుడు మన కొత్త పద్ధతులు అనేది మనం చేస్తున్నాం. దీంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే నైట్రస్ ఆక్సైడ్ గ్యాస్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే సెడేటివ్ అంటే కాన్షియస్ సెడేషన్ అంటారు దాన్ని. అంటే బాబు మేల్కొనే ఉంటాడు కానీ ఆ గ్యాస్ ఇచ్చడం వల్ల కొంచెం కంట్రోల్ అవుతుంది. కానీ దీనికి ప్రాబ్లమ్స్ ఏంటంటే కొంతవరకు మనం వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయగలం.
అంతేగాని కంప్లీట్గా మనము ఫ్రీగా చేయడానికి అవ్వదు. బట్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే జనరల్ అనస్థీషియా. మీ అందరికీ తెలుసు జనరల్ అనస్థీషియా అంటే అందరికీ తెలుసు. మొత్తం కంప్లీట్గా బాడీకి మనకి నిద్రపుచ్చేసి ఆ తర్వాత మనం ట్రీట్మెంట్ చేసేస్తాం. ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళు మేలుకుంటారు. సో ఇదే ప్రొసీజర్ మనం పిల్లలకు కూడా మనం ఫాలో అవ్వచ్చు. జనరల్ అనస్థీషియా ఇచ్చేసి ప్రోపోఫాల్ కానీ లేదంటే మిడజోలం కానీ ఇట్లాంటి చాలా డ్రగ్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి. దాంతో మన అనస్థీషియా డాక్టర్ ద్వారా వాళ్ళ హెల్ప్ తీసుకొని మనము అనస్థీషియా ఇచ్చేసి ఒక 1.5 అవర్లో టోటల్ ప్రొసీజర్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని వీలైతే క్యాప్స్ కూడా అదే టైంలో మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా మనము ఇప్పుడు మీరు ఈ కేసులో మీరు ఆ పిక్చర్స్లో గమనించినట్టయితే బిఫోర్ ఫోటో ఆఫ్టర్ ఫోటో చూస్తే మీకు టోటల్గా ముందర పనులన్నీ కంప్లీట్గా పుచ్చిపోయిన దాన్ని కంప్లీట్గా 1 అవర్లో రీస్టోర్ చేసాం. అది కాకుండా వెనక పళ్ళు 2 పళ్ళు కంప్లీట్గా డ్యామేజ్, అంటే మన అవకాశం లేదు, ఇంకా అంటే కాపాడుకునే అవకాశం లేదు. కొద్దిగా ఒక 6 నెలల ముందు వచ్చితే మనం అది కూడా కాపాడుకునేవాళ్ళం, కానీ లేట్గా వచ్చారు కాబట్టి అది రిమూవ్ చేయాల్సి వచ్చింది. రిమూవ్ చేసిన తర్వాత స్పేస్ మెయింటైనర్ మీరు గమనిస్తే స్పేస్ మెయింటైనర్ అనేది మనము పెట్టడం జరిగింది. ఆ స్పేస్ మెయింటైనర్ ద్వారా ఏంటంటే మనం నెక్స్ట్ వచ్చే పనులకి ఆ దవడ అనేది ఇందాక చెప్పినట్టు దవడ ముడుచుకోవడం జరగకుండా ఆ స్పేస్ని అలాగే మెయింటైన్ చేస్తూ ఉంటుంది. దానివల్ల పర్మనెంట్ పనులు వచ్చినప్పుడు మనకి నెక్స్ట్ టీత్ అనేది కరెక్ట్గా ఆ ప్లేస్లో మనకి కొత్త పనులు వచ్చే అవకాశం ఉంటుంది. దీని ద్వారా మనకి పళ్ళు అనేది సక్రమంగా వచ్చే అవకాశాన్ని మనం కలిగించగలం. ఇది ఈ రకంగా మనం రకరకాల పద్ధతుల ద్వారా చిన్న పిల్లలకి ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇంకా వేరే సమస్యలు ఉన్నాయి, అవి ఇంకొక వీడియోలో మనం మాట్లాడుకుందాం.